రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 5 వ్యక్తులు దుర్మరణం చెందారు. ఆయా కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లి స్టేజి వద్ద జడ్చర్ల కోదాడ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో 2 యువకులు ప్రాణాలు కోల్పోయారు. బంగూరుకు చెందిన యువకులు తమ బంధువును వేరే గ్రామంలో బైకుపై దిగబెట్టి తిరిగొస్తున్న క్రమంలో ప్రమాదం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 2 యువకులు బాలరాజు, ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. అతనిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన యువకుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాలరాజు వాళ్ళ అమ్మ మల్లమ్మ అనే ఆమె గత 10 రోజుల కింద చనిపోవడం జరిగింది. ఆమె నిన్న దశదిన్మ కర్మ జరిగే కార్యక్రమం ఉండే ఆడికి వచ్చిన చుట్టాలను వాళ్ళ రిలేషన్ వాళ్ళ బంధువులను 9:30కు దశదిన్మ కర్మ నైట్ అయిపోయిన తర్వాత డ్రాప్ చేయడానికి వచ్చి తిరుగు ప్రయాణంలో ప్రమాదశాట ఏదో తెలియదు కానీ చాలా బాధాకరమైన విషయం ఇది. అసలు వాళ్ళని చూస్తుంటే చిన్న ఏజ్ వాళ్ళు ఒక బాబుకు 30 సంవత్సరాలు, ఒక బాబుకు 28 సంవత్సరాలు. వాళ్ళ అమ్మని గాని వాళ్ళ అక్కని గాని వాళ్ళ చెల్లెలు చూస్తుంటే ఆ కడుపు కోత అసలు తీర్చలేని సంఘటన ఇది అందరికి. సిద్దిపేట జిల్లా మిట్టపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం దాటికి లారీ వెనుక భాగంలో కారు ఇరుక్కుపోయింది. పోలీసులు దాదాపు అరగంట పాటు శ్రమించి మృతదేహాలను బయటకు తీశారు. మృతి చెందిన వారు భార్య, భర్త కాగా వీరంతా మణుగూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. యాదాద్రి జిల్లా భువనగిరి బైపాస్ రహదారిపై టిప్పర్ను బైక్ నుంచి వెనక నుంచి ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు వరంగల్ జిల్లా ఉప్పరపల్లి మండలం కే సముద్రానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. బైకు అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.